రాష్ట్రానికి ప్రత్యేక రైల్వే జోన్ ఏర్పాటు కావడంతో పాకాల రైల్వే స్టేషన్ ఆవరణలో కొబ్బరికాయలు కొట్టే సంతోషం వ్యక్తం చేశారు. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం పాకాల రైల్వే స్టేషన్ ఆవరణలో బాలాజీ రైల్వే డివిజన్ సాధనా సమితి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక రైల్వే జోన్ ఏర్పాటు కావడం పట్ల బాలాజీ రైల్వే డివిజన్ సాధనా సమితి అధ్యక్షులు సూరినేని బుజ్జిబాబు నాయుడు కొబ్బరికాయలు కొట్టి మిఠాయిలు పంచి హర్షం వ్యక్తం చేశారు. బాలాజీ రైల్వే డివిజన్ సాధనా సమితి ఆధ్వర్యంలో చిత్తూరు, రేణికుంట, తిరుపతి రైల్వే స్టేషన్, అలిపిరి, తిరుచనూరు రైల్వే స్టేషన్, కోడూరు వద్ద దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటుకు కన్వీనర్ కుప్పాల గిరిధర్ కుమార్ పూజలు చేసి టెంకాయలు కొట్టి సంతోషం వ్యక్తం చేశారు. పాకాల రైల్వే జంక్షన్ ఆవరణలో వినాయకుని చిత్రపటానికి పూలమాలలు వేసి పూజ చేసి టెంకాయలు కొట్టి సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సూరినేని బుజ్జిబాబు నాయుడు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటు చేయడం సంతోషించదగ్గ విషయమని తెలియజేశారు. దీంతో రైల్వే జోన్ ఏర్పాటు కావడంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి భారీగా ఆదాయం సమకూరి రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడుతుందన్నారు. అదేవిధంగా బాలాజీ రైల్వే డివిజన్ పేరుతో 5వ రైల్వే డివిజన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. బాలాజీ రైల్వే డివిజన్ ఏర్పాటుకు అవసరమైన స్థలం పాకాలలో సుమారు 314 ఎకరాల పైచిలుకు ఉన్నదని తెలియజేశారు. రైల్వే డివిజన్ ఏర్పాటు అయితే తిరుపతి జిల్లా వేగవంతంగా అభివృద్ధి చెందుతుందని, అదేవిధంగా పాకాలలో కూడా ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని, ఆదాయం పెరిగి అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టిఆర్సి సురేంద్రబాబు, ఎల్వి బాబు, ఎల్బి నిఖిల్ చౌదరి, ఆర్వి ప్రసాద్, రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి, అలాగే అమిత్ షా గారికి, గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, అలాగే నారా లోకేష్ బాబు గారికి, అలాగే రామ్మోహన్ నాయుడు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఎందుకంటే రైల్వే డిపార్ట్మెంట్ ద్వారా రైల్వే గతంలో తెలంగాణలో ఉండేది జోన్గా, ఇప్పుడు కొత్తగా విశాఖ జోన్గా సాధించినందుకు చంద్రబాబు నాయుడు గారికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల తరఫున వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు, కృతజ్ఞతలు. జై చంద్రబాబు నాయుడు గారు, జై ఎన్డీఏ ప్రభుత్వం. అలాగే ఈరోజు ప్రతి స్టేషన్లోనూ రైల్వే జోన్, విశాఖ జోన్ ఏర్పాటు చేసినందుకు ప్రతి ఒక్కరూ సెలబ్రేషన్ చేసుకుంటూ ప్రతి పౌరుడు వారికి కృతజ్ఞత తెలియజేస్తున్నారు. ముఖ్యంగా పాకాలలో దాదాపు 300-450 ఎకరాల దాకా భూమి ఉంది. గతంలో బ్రిటిష్ వారు ఇక్కడ ఎన్నో కార్యక్రమాలు చేసి ఇక్కడి నుంచి ఎగుమతులు చేసేవాళ్ళు. ఇప్పుడు కొత్తగా మామిడికాయలు కూడా ఉన్నాయి. ఎంతో మందికి లోకో షెడ్ ఏర్పాటు చేస్తేనేమి, లేకుంటే ఇంకేదైనా చేస్తే కూడా ఇక్కడ డెవలప్ అవుతుంది. ముఖ్యంగా బాలాజీ డివిజన్, ముఖ్యంగా ప్రతి ఒక్కరూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్లకు కూడా మా విన్నపము, మనకు సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి ఉండే దానివల్ల ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పర్యాటకం ప్లస్ పిలిగ్రిమ్ సెంటర్ కాబట్టి, ఆ దేవదేవుడు ఉండే దానివల్ల డివోషనల్ ఏరియా కాబట్టి మనకు బాలాజీ డివిజన్ ఏర్పాటు చేస్తే మరింత అభివృద్ధి చెందుతుంది. అది ప్రతి ఒక్కరూ కోరిక, అది ప్రతి ఒక్కరు ప్రజల్లో ప్రతి ఒక్కరికి కోరుకునే దానివల్ల మిమ్మల్ని ప్రత్యేకమైన విన్నపాలు విన్నవించుకుంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రికి మరోమారు మా పాకాల తరఫున మేము బాలాజీ డివిజన్ ఏర్పాటు చేయాలని వారికి పాదాభివందనం చేస్తూ కోరుతున్నాం. బాలాజీ డివిజన్ ఏర్పాటు చేయాలి. మన ఆంధ్ర రాష్ట్రానికి కొత్తగా జోనల్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. విశాఖ కేంద్రంగా సౌత్ కోస్టర్న్ రైల్వేను ఏర్పాటు చేశారు. ఇంతకుముందు మనమంతా కూడా ఆంధ్ర రాష్ట్రంలో 4 ప్రాంతాలు కూడా సౌత్ సెంట్రల్ దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్ హెడ్ క్వార్టర్స్గా ఉన్నాం. ఈరోజు మనకు ఈ 1వ తారీఖు నుండి సికింద్రాబాద్ జోనల్, విశాఖపట్నం జోనల్గా కార్యాచరణ స్టార్ట్ చేశారు. దీన్ని సాధించినందుకు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు పట్టుబట్టి మన రాష్ట్రానికి జోనల్ కావాలి అనే పట్టుదలతో, అలాగే ఉత్తర కోస్తా నాయకులు కూడా గట్టి పట్టుదలతో జోన్ సాధించారు. దాంట్లో ముఖ్యంగా రామ్మోహన్ నాయుడు గారిని చెప్పాలి. పదవిలో ఉన్నా, మీటింగ్లో ఉన్నా లేకున్నా ప్రతి పార్లమెంటు సమావేశాల్లో ఈ పాయింట్ లేవనెత్తి ఎప్పుడు కూడా తన పట్టుదల వదలకుండా, ఎందుకంటే శ్రీకాకుళం, విజయనగరం, భువనేశ్వర్ జోనల్లో ఉండేది. అక్కడ వీళ్ళకి గుర్తించడం లేదని
రైల్వేల పరంగా డెవలప్ కావటం లేదనేసి ఇలా పట్టుబట్టి విశాఖను జోనల్ కేంద్రంగా ఏర్పాటు చేశారు. విశాఖపట్నం జోను డివిజన్ ఉంది. అలాగే కోస్తా జిల్లాలకు గుంటూరు డివిజన్, విజయవాడ డివిజన్ ఉన్నాయి. మన రాయలసీమ 6 జిల్లాలకు కలిపి ఒక్క డివిజనే ఉంది. అది మన బాధ. ఎందుకంటే జోనల్ వచ్చిన దానికి చాలా సంతోషం. అలాగే ఇక్కడ ప్రాంతాలను కూడా గుర్తించి ఈ ప్రాంతాన్ని డెవలప్ చేయాలని తిరుపతి బాలాజీ డివిజన్గా గుర్తించి ఇది చాలా సంవత్సరాలుగా మన కోరిక. 2003లోనే మనకు జోనల్ కేంద్రం డివిజన్ రావాల్సింది. ఆ రోజు డివిజన్ బైఫర్కేషన్లో సౌత్ వెస్టర్న్ రైల్వే హుబ్లీ జోన్గా ఏర్పాటు చేశారు. అంతకుముందు హుబ్లీ కూడా సికింద్రాబాద్ డివిజన్లో ఉండేది. ఆ టైంలో తిరుపతిని జోనల్గా అనౌన్స్ చేసేటప్పుడు గుంటూరుకు తరలించారు. వారు పట్టుబట్టి సాధించుకున్నారు. ఆ రోజే మనకు అన్యాయం జరిగింది. ప్రస్తుతమైన ఈ 4 డివిజన్లు ఉన్నాయి. ఇప్పుడు విజయవాడ, గుంటూరు, వైజాగ్, గుంటకల్. దాని 4లో కూడా మన తిరుపతిని బాలాజీ డివిజన్గా ఏర్పాటు చేయాలని మనం 30 సంవత్సరాలుగా పోరాడుతున్నాం. ఇక్కడ సుమారు పాకాల దగ్గర 100 ఎకరాల స్థలం ఉంది. ఈ 100 ఎకరాల స్థలంలో పూర్వం ఈ ప్రాంతం చాలా బ్రిటిష్ కాలంలో కూడా చాలా అభివృద్ధి చెందిన ప్రాంతం. ఎంతో డెవలప్మెంట్, లోకో షెడ్లు కానీ వచ్చిన గూడ్స్ వ్యాగన్ రిపేర్ షెడ్లు, ఇలా 100 సంఖ్యలో ఉద్యోగాలు చేసేవాళ్ళు ఇక్కడ ఉండేవాళ్ళు. అలాగే చుట్టుపక్కల ప్రాంతాలు ఈ రోజు కూడా ప్రతి పల్లెలోనూ 20-30 మంది రిటైర్ అయిన ఎంప్లాయీస్ సర్వీసులు ఉండేవాళ్ళు ఉన్నారు. ఈ పాకాల మండలంలోనే రైల్వేకి ఒక ప్రత్యేకత ఉంది. ఈ ప్రత్యేకతను గుర్తించి ఈ ప్రాంతం డెవలప్ కావాలని, అలాగే డివిజన్ కేంద్రంగా కూడా తిరుపతిని ఇస్తే ఈ ఏరియా మనకు డెవలప్ అవుతుంది. వాళ్ళని క్వార్టర్స్లు కావాలి, ఇలాంటి వర్క్షాప్లు కానీ ఇలాంటి ఈ ఏరియాలో పెట్టేదానికి అవకాశం ఉంది. కాబట్టి ఇలా గుర్తించి మనకు బాలాజీ డివిజన్ ఏర్పాటు చేసేదానికి మనం ముందుకు వెళ్ళాలి. ఈ మధ్యనే మనం ఒక రిలే కార్యక్రమం పాకాల్లో చేయడం జరిగింది. అలాగే మీటింగ్ కూడా పెట్టుకోవడం జరిగింది. బ్రహ్మాండంగా అందరూ కూడా స్థానికులు, చుట్టుపక్కల వ్యాపారస్తులు, విద్యార్థులు అందరూ కూడా స్పందించి చాలా మంచి ఆలోచనతో ముందుకు వెళ్తున్నారు. మేమందరూ కూడా ఈ విషయానికి సపోర్ట్ చేస్తూ మేమందరూ కూడా కలుస్తామని ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేయాలని మన పాకాల్లో అనుకున్నారు. కాబట్టి మనమందరూ కూడా ఈ డివిజన్ సాధించే వరకు అప్పుడప్పుడు మనకు ఈ విషయంగా మనం చర్చించుకొని ఉద్యమాన్ని కూడా చేయాలంటే ర్యాలీలైతేనేమి, రిలే నిరాహార దీక్షనంపి, ధర్నాలైనా చేయడానికి ముందుకు వెళ్ళాలని, ముందుగా ఈరోజు మనకు జోన్ వచ్చిన దానికి సంతోషం వ్యక్తం చేస్తూ అందరూ చాక్లెట్లు పంచుకొని సంతోషం వ్యక్తం చేద్దాం. ఎన్డీఏ కూటమి చంద్రబాబు నాయుడుకు ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఈరోజు జోన్ రావడం అంటే ముఖ్యంగా చంద్రబాబు నాయుడు సాధించిన విజయంగా ఆలోచించాలి. ఇది లేకుంటే ఇంత తొందరలో మనకు జోన్ వచ్చేది కాదు. విభజన చట్టంలో పోరాడి మనకు రావాల్సిన ఆదాయం పోతుంది. సికింద్రాబాద్ మనకు తెలంగాణ స్టేట్కి వెళ్తుందని త్వరగా ముందు ఆంధ్ర రాష్ట్రానికి జోన్ కావాలని పోరాడి ఎన్డీఏ గవర్నమెంట్తో మోడీని వాళ్ళని ఒప్పించి మనకు జోన్ తీసుకొచ్చాడు. ఈరోజు కార్యక్రమాలు మొదటి రోజు స్టార్ట్ అవుతున్నాయి. కాబట్టి మనమందరూ కూడా ఇక్కడ సంతోషం వ్యక్తం చేశాం. అలాగే మన చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా కుప్పాల గిరిధర్ గారి ఆధ్వర్యంలో కొన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి. తిరుపతిలోను, అలిపిరిలో స్వామివారి పాదాల చెంత ఫస్ట్ కొబ్బరికాయలు కొట్టడం, ఆ తర్వాత రైల్వే స్టేషన్ తిరుపతిలో 2 చోట్ల కొబ్బరికాయలు కొట్టడం, తిరుచానూరు, రేణుగుంట, ఓడూరు, చిత్తూరు, అలాగే మన పాకాలు ఇలాగా చేస్తుంటే ప్రజల్లోకి వెళ్ళాలి. మన ఉద్యమం మన ఆశయాలు గుర్తించాలి. కాబట్టి ఈ విషయంలో అందరూ కూడా ముందుకు పోవాలనేసి సంస్కృతి, సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం MLN కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక MLN కన్వెన్షన్ హాల్. MLN కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ AC బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక AC మరియు నాన్ AC గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. MLN కన్వెన్షన్ లో CCTV పర్యవేక్షణతో పూర్తి భద్రత.
2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక MLN కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.